మాట్లాడదాం. ముందుగా యాదగిరి గారు నమస్తే అండి. నమస్కారం సార్, 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇచ్చేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తుంది, రకరకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇందులో భాగంగా జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటనే విషయంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా సమాచారం. సార్. ఒకటి సార్, ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతాయని చెప్పేసి వాళ్ళ ఎన్నికల హామీ మనందరికీ తెలిసే విషయం. ఇది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు, తర్వాత నేను స్థానిక ఎలక్షన్లకు పోతా అని చెప్పడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు 19 నెలలు అయింది, 19 నుండి 20 నెలలు అయింది. మరి 20 నెలల నుండి సరే వాళ్ళ మీద ఎంతో ప్రెజర్తోని, కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో ప్రెజర్తోని మరి ఆ బిల్లు ఉభయ సభలో పెట్టడము, మరి ఇక్కడ పాస్ చేయడము, తర్వాత రాష్ట్రపతిగా తీసుకుపోవడము, అదేవిధంగా 2018 పంచాయతీరాజ్ అదేంది ఆర్డినెన్స్ పెట్టడము, ఇవన్నీ జరిగినాయి. కానీ ఆ తర్వాత వీళ్ళ కదలిక లేదు అని అంటున్నాం మేము బీసీగా. ఒకటి, వీళ్ళ కదలిక ఎందుకు లేదంటామండి, ఇక్కడ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు మీద మీరు ఎలాంటి చర్య తీసుకోలేదు గవర్నర్ మీద, మరి రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు మీద మీరు ఎలాంటి చర్య తీసుకోలేదు. మరి అక్కడ సుప్రీంకోర్టు పోవచ్చు, ఇక్కడ సుప్రీంకోర్టు పోవచ్చు, ఇటు రాష్ట్రపతి మీద పోవచ్చు, ఇటు గవర్నర్ మీద పోవచ్చు. కానీ అవకాశం ఉన్నా మీరు ఎందుకు పోతలేరు అనేది ఈరోజు బీసీలకు ఉన్న డౌట్. అదేవిధంగా మీరు ఇలా ఆ రోజు మీ ఎన్నికల హామీ ఏంది, 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పారు. మీరు పార్టీ పరంగా ఇస్తామని చెప్పలే, మీరు చట్టబద్ధత కలిగినటువంటి రిజర్వేషన్ మాకు కావాలి బీసీలకు. అంతేగాని ఎవరో దాన ధర్మాలు చేసే పార్టీల రిజర్వేషన్ కాదు, మాకు చట్టబద్ధత కలిగిన రిజర్వేషనే కావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మిమ్మల్ని గద్దెనెక్కించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి గద్దెనెక్కిన తర్వాత మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి రాష్ట్రపతి మీద ఎలాంటి చర్య తీసుకోరు, గవర్నర్ యాదగిరి గారు ముఖ్యంగా చట్టబద్ధంగా రిజర్వేషన్ కావాలంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికోసమే ప్రయత్నిస్తుంది కదా. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, అక్కడ ఆమోదం పొందింది, తర్వాత గవర్నర్కి పంపించారు, గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు, రాష్ట్రపతి కోర్టులో ఉంది. అలాగే కేంద్రం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కూడా. ముఖ్యంగా చట్టబద్ధత కావాలంటే 9వ షెడ్యూల్లో ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది. మరి చట్టబద్ధత కావాలంటే 9వ షెడ్యూల్లో పెట్టాలి, దానికి బీజేపీ సానుకూలంగా లేదని చెప్పి కాంగ్రెస్ అంటుంది. 100% బీజేపీ సానుకూలంగా లేదు అనేది ఈ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నా, 2 మినిస్టర్లు ఉన్నా కానీ వాటి మీద కనీసము పల్లెత్తు మాట ఇట్లా ఏ రోజు ఇట్లా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు ఇట్లా లేవు. ఈరోజు అది ఖచ్చితంగా మేము గిట్లా ఒప్పుకుంటాం. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు రాష్ట్రపతి మీద కానీ, మరి అదే విధంగా గవర్నర్ మీద కానీ ఎలాంటి చర్యలు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేరు కదా, వాళ్ళ మీద ప్రెజర్ మాత్రం తేగలుగుతారు. సార్ ఇప్పుడు మీరే చెప్తున్నారు తమిళనాడులో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది అని చెప్పేసి, మరి మనలో ఇట్లా కేసు పెండింగ్ ఓ కేసు వేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా. ఇప్పుడు తమిళనాడు కేసులు ఇంప్లీడ్ అవుతున్నారు కదా, ఇంప్లీడ్ అవ్వాలని ఆలోచన చేస్తున్నారు కదా. సార్ ఆలోచన చేస్తున్నారు, ఇంకా కాలేదు. ఇక్కడ వీళ్ళ చిత్తశుద్ధి, నేను అనేది ఏంటంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఇప్పటి వరకే రాష్ట్రపతి ఇప్పుడు సెప్టెంబర్ 30 అని చెప్పి డెడ్ లైన్ ఇచ్చింది హైకోర్టు. మరి డెడ్ లైన్ ఉన్నా ఇప్పుడు నెల రోజులు, దాదాపు ఒక నెల రోజులు టైం ఉంది మనకు. ఈ నెల లోపల నువ్వు ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోతావు, ఎప్పుడు ఆర్డర్లు తీసుకుంటావు, వాళ్ళ మీద ఎప్పుడు నువ్వు కేసులు ఫైల్ చేస్తావు, గవర్నర్ మీద కానీ రాష్ట్రపతి మీద కానీ ఏం లేవు కదా. మరి ఇప్పటికైనా నేను ఏమంటున్నా, ఇప్పుడు ఖచ్చితంగా మీరు స్థానిక ఎలక్షన్లో చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఇస్తే మీ మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. అంతే తప్ప పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే దాంట్లో బీసీలకు ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా రేపు పార్టీ పరంగా నువ్వు రిజర్వేషన్ ఇచ్చినట్టయితే నువ్వు బీసీని నిలబెట్టిన దగ్గర ఒక బలమైన ఓసీ నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు బీసీలు ఓడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అట్లాంటి రిజర్వేషన్ మాకు వద్దు, చట్టబద్ధత కలిగిన రిజర్వేషనే మాకు కావాలి. కాంగ్రెస్ చెప్తుంది మేము బీజేపీ మీద ప్రెజర్ చేస్తున్నాం, కానీ బీఆర్ఎస్ మాట్లాడలేదు, బీఆర్ఎస్ కూడా మాతో కలిసి వస్తే బాగుంటుందన్న విషయం చెప్తుంది. మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అసలు? నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉండి 42% ఖచ్చితంగా కావాలి అనుకుంటే కనుక బీసీలకు మీ మద్దతు ఇవ్వాలి అనుకుంటే కాంగ్రెస్తో కలిసి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఈ రోజు కాదు సార్, మేము ఎప్పుడు బీసీలకు మద్దతే. మేము 42% రిజర్వేషన్ మీద మేము గిట్లా మీరు చూడండి, మరి అసెంబ్లీలో
మా లీడర్లు ఇట్లా మాట్లాడినవి ఉన్నాయి. 42% రిజర్వేషన్ కావాలని మేము ఇట్లా కొట్లాడుతున్నాం, మేము ఇట్లా అడుగుతున్నాం, మేము ఇట్లా అక్కడక్కడ మీటింగులు, సభలు, సమావేశాలు ఇట్లా నిర్వహిస్తున్నాం. మేమెందుకు వద్దంటాం సార్? మేమే అసలు సామాజిక న్యాయం జరిగిందంటే కేవలం అది బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరిగింది, బీసీలకు అంతో ఎంతో మేలు జరిగింది. మరి ఇక్కడెక్కడ ఉంది సార్? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు బీసీలకు ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలు ఇట్లేవు. అసలు గతంలో కేసీఆర్ చేసిన పని వల్లనే ఇప్పుడు 50% మించి రిజర్వేషన్ ఎవరైనా పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కేసీఆరే చేశారు అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మరి దానికి ఏం చెప్తారు? గతంలో రిజర్వేషన్ మీరు బీసీలకు న్యాయం చేయలేదని చెప్తున్నారు సార్. ఒక్క విషయం సార్, మేము గతంలో చట్టసభల్లో ఇట్లా రిజర్వేషన్ కావాలని చెప్పేసి తీర్మానం చేసిన దాఖలాలు ఇట్టిన కేసీఆర్ గారు, మీ అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు మేమేమంటున్నాము, ఇప్పుడు మీరు ఇస్తా అన్న హామీని నిలబెట్టుకోమంటే కేసీఆర్ గారు చేయలేదు, కేసీఆర్ ఇది చేసి, కేసీఆర్ అది. సార్ ఒకటి ఇంద్రసహాని కేసు కదా, కేసీఆర్ ఆ రోజున 50% మించకూడదని చట్టం చేసినందుకే ఇప్పుడు అదే ఆటంకంగా మారిందని కాంగ్రెస్ సార్. అది సుప్రీంకోర్టులో 1992 ఇంద్రసహాని కేసు సార్. ఆ కేసే కదా సీలింగ్ దాటొద్దు అన్నది. కాకపోతే అందులోనే ఫైండింగ్స్ ఇట్లా ఉన్నాయి, కులగన్న వేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు సీలింగ్ దాటొచ్చు అని. మరి దాన్ని మరి న్యాయ నిపుణులతోని చర్చించి మరి జీవో ఇస్తారని మొత్తం ఇట్లా మాకు కావాల్సింది ఏం సార్? చట్టబద్ధ రిజర్వేషన్ మనం అడుగుతున్నాం. మాకు ఈ పార్టీ పరంగా రిజర్వేషన్ కాదు. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తారు మీరు, నిజంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, సపోజ్ బీజేపీ ప్రభుత్వం ఇవ్వది, బీజేపీ పార్టీ ఇవ్వది, అప్పుడు ఎవరిని అడగాలి? మేము ఎవరిని రిజర్వేషన్ ఇవ్వమని అడగాలి? మాకు అవకాశం లేదు కదా. మాకు అవకాశం కావాలంటే మీరు ఖచ్చితంగా. కానీ 10 ఏళ్ళు ఉన్నారు మీరు, 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ 10 ఏళ్లలో రిజర్వేషన్ల పెంపుపై ఎందుకు ఇప్పటి వరకు కూడా కృషి చేయలేదు? గతంలో మీరు తీసుకున్న చర్యల వల్ల గతంలో 28% ఉన్నది 26కు ఎంతగా వచ్చిందని చెప్పి కాంగ్రెస్ చెప్తూ ఉంది సార్. చిత్తశుద్ధి అంటే మాది సార్. నలుగురు రాజ్యసభ పంపినాం మేము, దాదాపుగా రాజ్యసభ ఎంపీలను బీసీలను పంపినాం. మీరు కార్పొరేషన్ చైర్మన్ తీసుకొని కాంగ్రెస్ కంటే ఎక్కువ ఇచ్చినాం మేము. రాజ్యసభ మాత్రమే పంపితే సరిపోతుందంటారా? అన్ని విభాగాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నింటిలోనే ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలంటున్నాం మేము, ఖచ్చితంగా ఇవ్వాలనే కొట్లాడుతున్నాం మేము ఇట్లా సార్. 2017 or 17 అనుకుంటా 37% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసిన ముఖ్యమంత్రి సార్ మా కేసీఆర్ గారు అప్పట్లో. రైట్, మీ అందరికీ తెలిసిన విషయమే. రైట్. మనతో పాటు సామ్యూల్ కార్తిక్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు.